డెంగ్యూ మరణాలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డెంగ్యూతో జనం చనిపోతున్నారని వార్తలు వస్తుంటే మరణాలే లేవని ప్రభుత్వం చెబుతోందని ఫైర్ అయ్యారు. 2 రోజుల క్రితం డెంగ్యూ కారణంగా 5గురు చనిపోయారని వార్తలు వచ్చాయని తెలిపారు. మరి ప్రభుత్వం నిజాల్ని ఎందుకు దాచుతుందని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు కేటీఆర్. ఆసుపత్రిలో సరిపడా మందులు కూడా లేవని మండిపడ్డారు. ఒకే బెడ్పై 3 నుంచి 4కి వైద్యం అందిస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం డెంగ్యూ సమస్య తీవ్రంగా ఉందని అంగీకరించి వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. రాష్ట్రంలో డెంగ్యూ మరణాలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డెంగ్యూతో జనం చనిపోతున్నారని వార్తలు వస్తుంటే మరణాలే లేవని ప్రభుత్వం చెబుతోందని ఫైర్ అయ్యారు. 2 రోజుల క్రితం డెంగ్యూ కారణంగా 5గురు చనిపోయారని వార్తలు వచ్చాయని తెలిపారు. మరి ప్రభుత్వం నిజాల్ని ఎందుకు దాచుతుందని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు కేటీఆర్. ఆసుపత్రిలో సరిపడా మందులు కూడా లేవని మండిపడ్డారు. ఒకే బెడ్పై 3 నుంచి 4కి వైద్యం అందిస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం డెంగ్యూ సమస్య తీవ్రంగా ఉందని అంగీకరించి వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. రాష్ట్రంలో డెంగ్యూ మరణాలపై కేటీఆర్ స్పందించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు. గాయత్రి, రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు పడుతుంటే మరోవైపు విష జ్వరాలు అయితే ప్రబలుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో చాలా చోట్ల కూడా మంచం ఎక్కిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా హాస్పిటల్ కూడా కిరకిరలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఓవైపు రాష్ట్రంలో డెంగీ మరణాలే లేవని ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు పత్రికల్లో డెంగీ జనం చనిపోతున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. 2 రోజుల క్రితమే డెంగీ కారణంగా 5గురు చనిపోయారు, మరో 3 కూడా చనిపోయినట్టు వార్తాపత్రికల్లో చూస్తున్నాం. మరి నిజాల్ని ఎందుకు ప్రభుత్వం దాచిపెడుతుంది? ఆసుపత్రుల్లో సరిపడా మందులు కూడా లేవు, ఒకే బెడ్పై 3 నుంచి 4కి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం డెంగీ సమస్య తీవ్రంగా ఉందని అంగీకరించి వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి అని చెప్పి కూడా సీఎస్ ఉద్దేశించి కూడా ఆయన వేదికగా ఈ కోర్టు చేశారు. ముఖ్యంగా చూసాం, నిన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కూడా శాసన మండలి చైర్మన్ కూడా చికెన్ గున్యా వచ్చింది కాబట్టి రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు వరుసగా ట్వీట్లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. ముఖ్యంగా చూస్తున్నట్టయితే రాష్ట్రంలో ఈ అకాల వర్షాలు పడుతున్నాయి, ఒకవైపు ఎండ పడుతుంది, మరోవైపు వర్షాలు వస్తున్న క్రమంలోనే ఈ డెంగీ జ్వరాలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా చాలా హాస్పిటల్లో కూడా బెడ్లు దొరకని పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ కూడా విపక్ష నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మరి చెప్పిన మాట స్పందిస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చందు.